ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో నా 100 డేస్ ఆఫ్ ఆర్ట్స్లో పార్ట్గా ఏంటంటే నేను ఈరోజు సాఫ్ట్ పేస్టల్ ఆర్ట్ వేయబోతున్నాను అనమాట. ఓకే, సాఫ్ట్ పేస్టల్స్ ఇలా ఉంటాయి, చాక్ పీస్లానే ఉంటాయి చూడండి, కానీ వెరీ సాఫ్ట్ ఇన్ టెక్స్చర్ అనమాట. చూడండి కలర్ చూడండి, ఇలా వస్తాయన్నమాట. సో వీటితో కూడా చాలా వండర్ఫుల్ ఆర్ట్స్ వేయచ్చు మనం. నేను ఆల్రెడీ చాలా వేసాను. సో ఇవి యూస్ చేసి మనం ఆర్ట్ చేసి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎరేజర్ అనమాట. ఓకే, సో ఈ ఎరేజర్ని యూజ్ చేయాలి, నార్మల్ ఎరేజర్ కాదు. ఈ కలర్స్ని ఎరేజ్ చేయాలన్నా, కలర్ని రిమూవ్ చేయాలన్నా ఏంటంటే చూడండి, మనకి ఇది ఆర్ట్ స్టోర్స్లో దొరుకుతుందన్నమాట. నేను ఇది ఈ బ్రాండ్ తీసుకున్నాను. ఓకే, అమెజాన్లో కూడా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ పిక్ నేనైతే మ్యాక్సిమం ఈ ఫింగర్స్తోనే బ్లెండ్ చేస్తానన్నమాట. ఓకే, ఏదైనా 2 కలర్స్ని బ్లెండ్ చేయాలన్నా, స్మట్ చేయాలన్నా నేను ఫింగర్స్ యూస్ చేస్తాము. సో ఫింగర్స్ యూస్ చేసేటట్టయితే ఏంటంటే మీరు ఒక ఫింగర్తో ఒక కలర్ని బ్లెండ్ చేసిన తర్వాత కంపల్సరీ క్లీన్ చేసుకునే మళ్ళీ ఇంకో కలర్ని టచ్ చేయండి, లేదంటే 2 కలర్స్ మిక్స్ అయిపోయి మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే రాదన్నమాట. సో ఈ ఆర్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇలా ట్రై చేయండి. ఒక కలర్ మీద ఏంటంటే ఇంకో కలర్ అప్లై చేసి ఫింగర్తో స్లోగా బ్లెండ్ చేయండి, ఫైన్గా వస్తుంది ఫింగర్తో అయితే. ఒకవేళ స్ప్రెడ్ అయినా కూడా మనం ఎరేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మనం ఈజీగా బ్లెండ్ చేయడానికి ఏంటంటే ఇవి కూడా ఇయర్ బడ్స్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఇయర్ బడ్స్ కూడా యూజ్ చేసి దీన్ని ఈజీగా బ్లెండ్ చేయొచ్చు సాఫ్ట్ పేస్టల్స్ని. అండ్ ఏంటంటే చూడండి, నేను ఇప్పుడు ఈ ఐస్ దగ్గర ఎరేజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇంత బిగ్ ఎరేజర్ని యూజ్ చేయడం కష్టం కాబట్టి ఏంటంటే ఇందులో ఉన్న ఫ్లెక్సిబిలిటీ మనకి ఇదన్నమాట. చూడండి, ఇలా చిన్న పార్ట్ దీని నుంచి తీసుకుని ఏంటంటే షార్ప్ ఎడ్జెస్ అన్నీ ఏంటంటే మనం ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఈ ఎరేజర్ని ఏంటంటే ఈ విధంగా యూజ్ చేయాలి మనం. సేమ్ ఇక్కడ కూడా నెక్స్ట్ నేను ఐస్ చూసారా ఎలా వచ్చిందో. సో మన డ్రాయింగ్ ఏంటంటే ఈజీ అవుతుందన్నమాట. అండ్ హైలైట్ చేయడానికి కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నా ఆర్ట్ అయితే ఇట్లా వచ్చింది, సాఫ్ట్ పేస్టల్ ఆర్ట్. ఈ కలర్స్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఏంటంటే వీటికి ఫిక్సేటివ్ స్ప్రే యూజ్ చేసి ప్రొటెక్ట్ చేయాలన్నమాట. సో స్ప్రే మరీ దగ్గర పెట్టి స్ప్రే చేయకండి, కొంచెం దూరంగా